కాంగ్రెస్లో కొట్లాడుకోకపోతే టెన్షన్ పడాలి, కానీ కొట్లాడుకుంటే టెన్షన్ ఏముంది? అది ప్రాబ్లం కాదు. కాంగ్రెస్లో కొట్లాడుకుంటేనే అన్నీ బయటకు వస్తాయి. అయినా ఆ గల్లలు పట్టుకున్నా, కొట్టుకున్నా, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ అర్ధగంట పోగానే కలుస్తారు. ఇది కాంగ్రెస్ కల్చర్. ఇది సమస్య ఏంటంటే కొట్టుకోకపోతే ప్రమాదం కాంగ్రెస్లో. అర్థమైందా? అందరూ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, మీ మీడియా వాళ్ళకు కూడా కొంత అవగాహన చెప్తున్నా, ప్రజలకు కూడా అవగాహన కల్పించడానికి చెప్తున్నా. కాంగ్రెస్లో కొట్టుకోకపోతే ప్రమాదము, కొట్టుకుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ప్రమాదమే ఉండదు. యూనో కాబట్టి కాంగ్రెస్ అల్టిమేట్ ఎందుకు కొట్లాడతారు, ఎందుకు కొట్టుకుంటారు? నా సెక్షన్ పబ్లిక్ న్యాయం చేయాలి, నాకు ప్రాధాన్యత ఇవ్వని కొట్లాడతారు. అర్థమైందా? నిన్న హైదరాబాద్ ఇద్దరు ముఖ్య నాయకులు కొట్లాడుకుర్రు. దాని అర్థమైంది, నా నియోజకవర్గము ప్రజలకు, కార్యకర్తలకు అని ఒక నాయకుడు, మా ప్రజలకు నా నియోజకవర్గంలో నా నాయకులు అని అట్లా. ఇది ఇక్కడ రాజకీయ బలాలు నిరూపించుకునే. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఏముంటుంది, కూర్చోమంటే కూర్చోవాలి, నిలవాలంటే నిలవాలి. బీజేపీ దాంట్లో కూర్చునుడు ఉండదు, లేసుడు ఉండదు. కాంగ్రెస్లో అదే కదా. కాంగ్రెస్ ఉన్న ఆ స్వతంత్రంలోనే ఎవరు క్యాస్ట్ నాయకులు ఆ క్యాస్ట్ కోసం కొట్లాడతారు. ఏ మతానికి సంబంధించిన నాయకులు మా పార్టీలో ఆ మత ప్రజల కోసం కొట్లాడతారు. కాంగ్రెస్లో ఇండివిజువల్ ఏముంటుంది? నిన్న మా నాయకులు హైదరాబాద్లో ఇద్దరు గొడవ పడ్డారు. చూసిన సోషల్ మీడియా, టీవీలలో, మీ ఛానళ్ళలో చూసిన, వేసిదే వేసారు. దాని అర్థమైంది, వాళ్ళ రిప్రజెంటేషన్ కోసం వాళ్ళు కొట్లాడు. వాళ్ళంటే వాళ్ళ నియోజకవర్గ కార్యకర్తలు, ఆ నియోజకవర్గాల ప్రజల రిప్రజెంటేషన్ కోసం వాళ్ళు కొట్లాడినాడ. సరే, మీకు మీడియాకి ఇంకోటి అవసరము కాదు, మీ తప్పు కాదు, అది వాళ్ళ తప్పు. కాంగ్రెస్లో ఇలాంటి జరుగుతుంటేనే కాంగ్రెస్ అని చాలామంది ప్రజలు కూడా ఇష్టపడరా? మీరు కూడా ఎందుకే, మీకు కూడా కావాలి కదా మీడియా వాళ్ళకు. ఇప్పుడు మా వాళ్ళు ఇద్దరు ఆడగొట్టుకోకపోతే మీకు న్యూసే లేదు. ఏ పార్టీలో న్యూస్ దొరుకుతుంది మీకు? టీఆర్ఎస్లో దొరుకుతుందా? బీజేపీలో అసలుకే దొరకదు. ఇంకే పార్టీ ఉంది? ఇది ఉండే కదా రెండు గాంధీ, ఈడ సీఎం రేవంత్ రెడ్డి, మా మహేష్ గౌడ్, మా ఇన్ఛార్జ్ నటరాజన్, ఇదే కదా.